మకర రాశి వారికి ఆరింట గురువు, సప్తమ స్థానంలో శుక్రుడు. చేపట్టిన కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, సహచర బృందం ద్వారా మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ వలన మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎంతగానో ఆకర్షణ కలిగి ఉంటారు. క్రితం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, వాటిల్లో మీకు వచ్చినటువంటి మంచి పేరుని ఎక్కువగా తలుచుకుంటూ రాబోయే రోజుల్లో మరికొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. కొంతమందితో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అక్కర్లేనటువంటి సంభాషణ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఏదో కాలక్షేపం అని కావచ్చు, ఫార్మాలిటీ అని కావచ్చు, ఈ రకమైనటువంటి విషయాలలో మాత్రం మీరు అశ్రద్ధ చేస్తే చికాకు కలిగించే అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. వీటి ద్వారా మీ మానసిక ప్రశాంతత, మీ ఆలోచన శక్తి క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సొంత ఉపాధిలో ఉన్నవారికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి, స్వశక్తి మీద ఆధారపడి ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు. టీవీ మాధ్యమాలలో, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాల వలన నష్టపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే వారికి మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఒక అవకాశానికి మరొక అవకాశము లింక్ అయి మీకు అదృష్టం కలిసొచ్చే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే సంఖ్య 6. ఏదైనా బహుళ అష్టమి రోజున ప్రత్యేకంగా కాలభైరవుడి పూజను జరిపించండి. తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైతే చేయలేకపోతున్నామో, మన వల్ల కాదేమో అని అనుకున్న పరిస్థితుల్లో నుంచి మీరు చేయగలుగుతారు, అవి సాధించగలుగుతారు. మంచి పేరును కూడా సంపాదించుకోగలుగుతారు. ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రతి మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున కాలభైరవ పూజ చేయడము, కాలభైరవుడి అష్టోత్తరం చదువుకోవడము విస్మరించవద్దు. ఈ పితృదేవతల కార్యక్రమాలను విశేషంగా శ్రద్ధగా జరిపించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నవారు నేరుగా ఈ కార్యక్రమాలను చేసుకోగలిగితే తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.